కృష్ణా నది ఎలా మారుతుందో సుడులు తిరుగుతుంది. ఇక్కడ సుడి తిరుగుతుంది. చాలా బాగుంది వాటర్. చెత్త చెదారం మొత్తం కొట్టుకుపోయింది. ఇక్కడ ఆగిపోయింది. అద్భుతం. కొంచెం వీడియో లేట్ అవుతుంది, అప్పుడప్పుడు పెడుతున్నా. ఆ కొండలు, ఆ మొక్కలు చాలా బాగుంది. అమరావతి సరౌండింగ్స్. ఇది పెట్ట చూడు, చేపలు పట్టుకోవడానికి ఎలాగ ప్రయత్నిస్తున్నా, దొరకట్లేదట్టుంది. గౌతమ్ బుద్ధ మన వీడియోలు ఎక్కడ ఎంత తగులుతాడు ఎన్నో. అది కోఇన్సిడెన్స్ లేకపోతే నేను చేసే వీడియోలు ప్రతిబింబిస్తాడు, అర్థం కాదు. చాలా బాగుంది కదా. ఇటు బజరంగబలి, అద్భుతం. ఆ మొక్కలు చూడు, ఎల్లో ఫ్లవర్స్, చాలా బాగుంది. కానీ వాటర్ మటు అసలు తగ్గట్ల, సుడులు తిరుగుతుంది కృష్ణానది. చాలా బాగుంది, అద్భుతం, అద్భుతం. చూస్తున్నారుగా ఎట్లా సుడులు తిరుగుతుంది, సముద్రంలో తిరిగినట్టు. చాలా బాగుంది. చూడు, జనాలు ఎవడ పని చేసుకుంటున్నాడు, వాడు పని చేసుకుంటున్నాడు. బట్టలు ఉతుకుతున్నారు అక్కడే. చాలా బాగుంది. ఆ ఒడ్డు కనిపిస్తుందా, ఇసుక తిన్నా. వాటర్ చాలా దగ్గర తీసా. వెరీ హ్యాపీ. వాటర్ విషయం ఇంత దగ్గర ఎప్పుడు తీయలే. మొన్న పోలీసులు ఒప్పుకోలే, గొడవ చేశారు. ఎక్కడికి పోయేదని షూట్ చేసి. ఎక్కడ సుడి తిరుగుతుంది, అంత ఉంటుంది. ఇక్కడ తడి ఎట్లు ఊరుతుంటుందేమో. దూరంగా కొండలు చూడు, చాలా బాగుంది. సుడులు తిరుగుతుంది. వీడియో కాదు, కృష్ణానది. ఇక్కడ దిమ్మి ఉంది, లేకపోతే అంత దగ్గర అంత లోతు కుదరదు అసలు వీడియో. దిమ్మ ఉంది కాబట్టి చక్కగా తీయగలిగారు. దిమ్మ కనపడుతుందా, చెత్త చెదారం మొత్తం కొట్టుకొని. అందుకే వాటర్ ఇంత దగ్గర ఉంది. పోలీసులు లేరు ముందు, లేకపోతే కూడా ఒకడు ఆడిపోయి గందరగోళం చేస్తారు. బా, విశాలం, వెడల్పు ఎక్కువ. మళ్ళీ ఎండాకాలం ఇంత ఉండదు, తగ్గిపోద్ది. 50% తగ్గిపోద్ది. ఎందుకు ఇంత సుడులు తిరుగుతున్నాయి అర్థం కావట్లేదు. ఇక్కడ చూడండి ఎంత సుడులు తిరుగుతున్నాయి. లోతుంటాయి కదా సుడులు తిరిగేది, లేకపోతే కుంటన్నా ఉండాలి.
చాలా బాగుంది. చూడండి ఎంత దూరం ఉంది వాటర్, కనిపిస్తుందా? పక్కన ఊరు ధరణికోట అని, అది ధరణికోట కనిపిస్తుందా? అది ఒడ్డు, ఇసుక తిన్నెలు బాగున్నాయి. అదరికి పానిస్తున్నారు, పర్మిషన్ ఉందో లేదో. ఇంత వాటర్ ఉంటే పర్మిషన్ ఇవ్వరు, గొడవ చేస్తారు పోలీసులు. ఇక్కడ మేబీ రాళ్ళు ఉంటాయి, బాగా రాళ్ళు ఉంటాయి, అందుకే ఇంత సుడులు తిరుగుతుంది. లేకపోతే అంత సుడులు తిరగదు. కృష్ణా నది ప్రశాంతంగా ఉంటుంది. సుడులు ఇంత తిరుగుతున్నాయంటే మొత్తం స్టోన్ ఉండే ఏరియా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, చాలా దగ్గర బాగుంది. పచ్చదనం, పరిశుభ్రత, గ్రీనరీ. చూడండి, మొక్క కూడా మునిగిపోయింది అక్కడ, కనిపిస్తుందిగా, మొక్క మునిగిపోయింది. అక్కడే మొక్క మునిగిపోయింది. మొక్క కాదు, చెట్టు మునిగిపోయింది. బాగుంది. కృష్ణా నది అందాలు. బాటిల్ చూడండి, మునిగిపోతున్నా బాబో అంటున్నా బాటిల్. అలా చెడు, ఇక్కడ అలా చెట్టు. గుడి గంటలు మోగుతున్నాయి. బుద్ధ చాలా వీడియోలు పెట్టా, మీకు కనిపిస్తుందా బుద్ధ? మొత్తం వాటర్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి వీడితో.